హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో యాక్చువల్గా మనం జేడీబీసీ స్టెప్స్ చెప్పినప్పుడు థర్డ్ స్టెప్ ఏమని చెప్పుకున్నాము? క్రియేట్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా. సో స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తుంది? మన క్వరీస్ని డేటాబేస్కి తీసుకువెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తుంది, అక్కడ నుండి బ్యాక్కి రిజల్ట్స్ని తీసుకొస్తుంది. సో ఆ థర్డ్ స్టెప్లో మనం ఏదైతే స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమంటున్నామో ఆ స్టేట్మెంట్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నార్మల్ స్టేట్మెంట్ మనం ఏదైతే చూసామో నార్మల్ స్టేట్మెంట్, అలాగే ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అని ఉంటుంది, అలాగే కాలబుల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. సో నార్మల్ స్టేట్మెంట్ అయితే క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. అయితే డైనమిక్ క్వరీస్ని యూజ్ చేయడానికి మాత్రం మనం స్టేట్మెంట్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే అలా యూజ్ చేయటం వల్ల ప్రాబ్లం ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ప్రాక్టికల్గా చూసాం కదా. సో స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ఎప్పుడూ కూడా స్టాటిక్ క్వరీస్ని, అంటే నువ్వు డైరెక్ట్గా వాల్యూస్ ఇన్సర్ట్ చేసేసి క్వరీ ఏదైతే ప్రిపేర్ చేస్తావో అలాంటి వరకు మాత్రమే నువ్వు స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేయాలి. ఎప్పుడైతే డైనమిక్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తూ నువ్వు క్వరీ ప్రిపేర్ చేయాలనుకుంటావో అప్పుడు మాత్రం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ మరి స్ట్రింగ్ కాన్కాటినేషన్ రూపంలో క్వరీని ప్రిపేర్ చేయదా? ఇంకెలా ప్రిపేర్ చేస్తుంది అంటే, సో ఇది ఒక స్పెషల్ మెకానిజంని ఫాలో అవుతుందన్నమాట. సో ఎక్కడైతే నువ్వు వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నావో అక్కడ క్వరీలో క్వశ్చన్ మార్క్స్ ఇచ్చి ముందు క్వరీని డేటాబేస్కి పంపించడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో ఇంతకుముందు ఏదైతే మనం స్ట్రింగ్ కాన్కాటినేషన్ రూపంలో సో వాల్యూస్ని అప్పటికప్పుడు ఇన్సర్ట్ చేసామో అలా చేయదు ప్రిపేర్డ్ స్టేట్మెంట్. సో ముందు నీ క్వరీని రాసుకుంటుంది, ఎక్కడెక్కడైతే డైనమిక్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావో వాటి ప్లేస్లో క్వశ్చన్ మార్క్స్ పెట్టేసి ముందే క్వరీని డేటాబేస్కి పంపించేస్తుంది. ఆ తర్వాత యూజర్ ఎప్పుడైతే వాల్యూస్ ఎంటర్ చేస్తాడో మళ్ళీ వాటిని సపరేట్గా డేటాబేస్కి పంపిస్తుంది అనమాట. ఓకే, సో క్వరీ ముందు వెళ్ళిపోతుంది విత్ క్వశ్చన్ మార్క్స్. వాటిని ఏమంటారు తెలుసా? పొజిషనల్ పారామీటర్స్ అంటారనమాట. సో ఆ పొజిషనల్ పారామీటర్స్తో ఉన్నటువంటి క్వరీని ముందు డేటాబేస్కి పంపించేస్తుంది. ఆ తర్వాత యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ని మళ్ళీ సపరేట్గా పంపిస్తుంది. సో ఇలా పంపించడం వల్ల ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఎలాగూ డైనమిక్ క్వరీస్ ఇలా కూడా ప్రిపేర్ అవుతాయి, కాకపోతే మనకి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఎలా సాల్వ్ చేస్తుంది అని అంటే, సో నువ్వేం చేస్తున్నావు? ఇంతకుముందు డైనమిక్ క్వరీ ప్రిపేర్ చేసినప్పుడు స్ట్రింగ్ కాన్కాటినేషన్తో వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తూ క్వరీ ప్రిపేర్ చేసావు. సో అలా ప్రిపేర్ చేసినప్పుడు యూజర్ ఏదైతే వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నాడో ఆ వాల్యూస్ ఇన్సర్ట్ అయినంత వరకు కూడా క్వరీ అనేది డేటాబేస్కి వెళ్ళదనమాట. ఓకే, సో లాస్ట్ క్లాస్లో ఏదైతే మనం స్ట్రింగ్ కాన్కాటినేషన్తో క్వరీ ప్రిపేర్ చేసామో డైనమిక్ క్వరీ, ఆ కేసులో ఏం జరుగుతుందంటే క్వరీ అంతా ప్రిపేర్ అయిపోయినంత వరకు, అంటే యూజర్ వాల్యూస్ ఎంటర్ చేస్తాడు, ఆ వాల్యూస్ వచ్చి ఎక్కడెక్కడ ప్లేస్ అవ్వాలి అక్కడ ప్లేస్ అవుతాయి, ఫుల్ ప్లెడ్జ్డ్ క్వరీ ప్రిపేర్ అవుతుంది. అయిన తర్వాత అప్పుడు క్వరీ ఒకేసారి డేటాబేస్కి వెళ్తుందనమాట. ఓకే, సో దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే యూజర్ ఆ వాల్యూ ప్లేస్లో సబ్ క్వరీ పంపించినా సరే ఆ క్వరీ కూడా ఇందులో ఇన్సర్ట్ అయిపోయి మొత్తం క్వరీ లాగా వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోవడం వల్ల డేటాబేస్ ఏమనుకుంటుంది, ఇది యూజర్ నుండే వచ్చింది కాబట్టి ఇందులో క్వరీస్ ఉన్నా సబ్ క్వరీస్ ఉన్నా ఇంకేమున్నా నేను ఎగ్జిక్యూట్ చేసేయాలి అని చెప్పి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అనమాట. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఏం చేసింది? ముందు క్వరీని పంపించింది, ఆ తర్వాత వాల్యూస్ సపరేట్గా పంపించింది. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే, సో ఎప్పుడైతే ప్రిపేర్డ్ స్టేట్మెంట్ క్వరీ ముందు పంపించిందో నువ్వు ఏ క్వరీ అయితే పంపిస్తావో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రమే సిస్టమ్ రెడీ అవుతుందన్నమాట, డేటాబేస్ సిస్టమ్. ఓకే, సో నువ్వు క్వరీని ముందు పంపిస్తున్నావు కాబట్టి ఆ క్వరీని మాత్రమే నేను ఎగ్జిక్యూట్ చేస్తాను అని రెడీ అవుతుందన్నమాట. సో మళ్ళీ నువ్వు వాల్యూస్ పంపిస్తావు కదా, ఈ హ్యాకర్ అనేవాడు వాల్యూస్ ప్లేస్లో ఇంకొక సబ్ క్వరీ కూడా ఎంటర్ చేసినా కూడా అది వాల్యూగానే వెళ్తుంది అక్కడ డేటాబేస్కి. వెళ్ళినప్పుడు అందులో క్వరీ ఉన్నా వాల్యూ ఉన్నా ఏమున్నా సరే దాన్ని క్వరీగా ట్రీట్ చేయదనమాట డేటాబేస్. ఎందుకు? ముందే ఆల్రెడీ క్వరీ వెళ్ళిపోయింది, ఆ క్వరీని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడానికి సిస్టమ్ రెడీ అయింది కాబట్టి సో యూజర్ ఎంటర్ చేయాల్సిన వాల్యూలో వాల్యూ పంపించినా వాల్యూగానే తీసుకుంటుంది, అక్కడ ప్లేస్ చేస్తుంది క్వరీలో. నువ్వు సబ్ క్వరీని పంపించిన దాన్ని క్వరీ రూపంలో చూడదు, ఇంకా రాబోయేది వాల్యూ మాత్రమే అనుకుంటుంది. ఆ వాల్యూని అలా క్వరీలో ఇన్సర్ట్ చేసేసి నీకు ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ప్రాక్టికల్గా చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని మనం
వాల్యూస్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ద్వారా ఏదైతే మనం చేసామో అది ఇక్కడ కూడా టెస్ట్ చేద్దాము. సో చేస్తే మనకి డేటాబేస్ హ్యాక్ అవుతుందా లేదా అన్నది కూడా మనం చెక్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ప్రాక్టికల్గా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ గురించి ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం డైనమిక్గా క్వరీస్ ప్రిపేర్ చేయటం చూసాము. సో కాకపోతే దాంట్లో యూజర్ అనేవాడు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేసే ఛాన్స్ ఉంది. సో యూజర్ ఇన్పుట్ ఇచ్చే ప్లేస్లో చిన్న చిన్న ఎక్స్ట్రా క్వరీస్ని కూడా పాస్ చేసి మన డేటాబేస్ మీద రాంగ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది అని చూసాము. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ చేయటానికి ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే క్వరీ అనేది డైనమిక్గా ప్రిపేర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ని ఎల్లో చెయ్యదు. సో ఎలా ఉంటుంది ప్రిపేర్డ్ స్టేట్మెంట్, ఏ విధంగా ఇది ఎల్లో చేయదు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ క్వరీ ఉందనుకోండి. సో ఇలాంటి క్వరీనే డైరెక్ట్గా వాల్యూస్ పెట్టకుండా మనం ఏం చేస్తాము, సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ద్వారా డైనమిక్గా వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వరీ నేను తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి క్వరీ తీసుకుంటే ఇక్కడ ఈ వాల్యూస్ని డైరెక్ట్గా ఇవ్వకుండా అప్పటికప్పుడు వాల్యూస్ మనం ప్లేస్ చేయాలి కదా. సో ఇక్కడ మనకి RNO రావాలి, ఇక్కడ ఏం రావాలి, నేమ్ అనేది రావాలి. సో అలా రావాలి కాబట్టి మనం ఏం చేసాము, సో మనం ఈ విధంగా కన్కాటినేట్ చేస్తూ చేయడం జరిగింది. సో ఇలా చేయటం వల్ల మనకి ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, ఇక్కడ రోల్ నెంబర్ పాస్ చేసే ప్లేస్లో యూజర్ అనేవాడు ఇంకా రోల్ నెంబర్తో పాటు ఎక్స్ట్రా క్వరీ కూడా పాస్ చేయడం అనేది జరుగుతుంది అనుకున్నాం. సో ఈ మెథడ్ని మరి యూజ్ చేయడానికి లేదు. సో మన నార్మల్ స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేస్తూ క్వరీని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేయడానికి లేదు, ఆ విధంగా చేయడానికి లేదు. సో మరి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఎలా చేస్తుంది అని అంటే, సో పొజిషనల్ పారామీటర్స్ని యూజ్ చేసుకుంటుందంట. ఓకే, సో దేన్ని యూజ్ చేసుకుంటుంది, పొజిషనల్ పారామీటర్స్ని యూజ్ చేసుకుంటుంది. సో యాక్చువల్గా ఎన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం మనం, టూ వాల్యూస్ డైనమిక్గా రావాలి. సో వాటికి మన ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే 2 క్వశ్చన్ మార్క్స్ పెట్టుకుంటుంది అనమాట క్వరీ ఇచ్చినప్పుడు. అర్థమైందండి? సో ఈ క్వశ్చన్ మార్క్స్ని ఏమంటారు, పొజిషనల్ పారామీటర్స్ అంటారు. ఓకే, సో పొజిషనల్ పారామీటర్స్ని ప్లేస్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? సో మనకి ఈ విధంగా క్వరీని డైరెక్ట్గా అక్కడ స్ట్రింగ్ యూజ్ చేసి కన్కాటినేట్ చేస్తూ క్వరీని ప్రిపేర్ చేయకుండా ఎక్కడెక్కడైతే డైనమిక్ వాల్యూస్ సెట్ అవ్వాలో అక్కడ క్వశ్చన్ మార్క్స్ పెట్టుకుంటుంది. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ అని చెప్పి మనం 2 వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి డైనమిక్గా 2 క్వశ్చన్ మార్క్స్ పెట్టుకుంటుంది అనమాట. అర్థమవుతుందా మీకు? సో ఇలా 2 క్వశ్చన్ మార్క్స్ పెట్టుకొని, ఓకే, సో తర్వాత వాటికి వాల్యూస్ని పాస్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్కి వాల్యూ సెట్ చేయు, సెకండ్ క్వశ్చన్ మార్క్కి ఈ వాల్యూ సెట్ చేయు అని చెప్పి క్వశ్చన్ మార్క్స్ని ప్లేస్ చేసుకుంటుంది అనమాట. అర్థమైందా? సో అప్పుడు ఏం చేస్తుందంటే డైనమిక్గా ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఏమో రోల్ నెంబర్ పాస్ చేయు, సెకండ్ క్వశ్చన్ మార్క్ ఏమో నేమ్ పాస్ చేయు అని చెప్పి డైనమిక్గా అప్పటికప్పుడు వాల్యూస్ని సెట్ చేస్తుంది. సో అలా సెట్ చేయటం వల్ల మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. సో మరి ఎక్కడ ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది వస్తుంది, మనకి ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే, సో మన ప్రోగ్రాంలో స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తాం కదా. సో స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేస్తాము, క్వరీని అక్కడికి పంపించి ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ రిజల్ట్ని బ్యాక్ తీసుకురావడం కోసం స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. సో ఈ స్టెప్కి బదులుగా మనం స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ యూజ్ చేయడానికి బదులుగా ఏం చెప్తున్నాడు, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని యూజ్ చెయ్యు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో స్టేట్మెంట్ ఆబ్జెక్ట్కి బదులుగా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయు. జనరల్గా ఈ స్టేట్మెంట్స్ అనేవి 3 ఉంటాయి మనకి. ఒకటి స్టేట్మెంటు, ఇంకొకటి ఇప్పుడు మనం మాట్లాడబోతున్న ప్రిపేర్డ్ స్టేట్మెంటు, ఇంకొకటి నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడబోయే కాలబుల్ స్టేట్మెంట్. ఓకే, సో స్టేట్మెంటు, ప్రిపేర్డ్ స్టేట్మెంటు ఈ రెండు కూడా క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికే యూజ్ అవుతాయి. కాకపోతే స్టేట్మెంట్ అనేది స్టాటిక్ క్వరీస్ని పంపించడం వరకు మనం స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ యూజ్ చేయొచ్చు. డైనమిక్ క్వరీస్ని అంటే అప్పటికప్పుడు యూజర్ ఎంటర్ చేసే వాల్యూస్ని బేస్ చేసుకొని క్వరీ ప్రిపేర్ అవ్వాలి అనే సిచ్యుయేషన్ వస్తే మాత్రం
ఖచ్చితంగా మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్నే యూజ్ చేయాలి అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో అలాగే నెక్స్ట్ మనం మాట్లాడబోయే కాలబుల్ స్టేట్మెంట్ అనేది ప్రొసీజర్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. అది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. సో ఈ క్లాస్లో మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ మాట్లాడుతున్నాం. సో అయితే ఈ స్టేట్మెంట్కి బదులుగా మనం స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి బదులుగా ఏం క్రియేట్ చేయాలంట, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని క్రియేట్ చేయాలి. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ stmt ఈక్వల్ టు సో మన నార్మల్ స్టేట్మెంట్ క్రియేట్ అవ్వడానికి మనం ఏం మెథడ్ యూజ్ చేసామండి, కాన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ యూజ్ చేసాం కదా. కాన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్ యూజ్ చేసాం కదా. ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. ఓకే, సో ప్రిపేర్ స్టేట్మెంట్ అనేది మెథడ్, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది ఇంటర్ఫేస్. అర్థమవుతుందా? ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది ఇంటర్ఫేస్, ప్రిపేర్ స్టేట్మెంట్ అన్నది మెథడ్ అనమాట. ఓకే, మనకి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది ఉంది. ఓకే, సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఉంది, కాలబుల్ స్టేట్మెంట్ ఉంది, అలాగే నార్మల్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఏంటి, ఇక్కడ java.sqlలో ఉండేటటువంటి ఇంటర్ఫేస్లు అనమాట. ఓకే, సో ఈ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంట, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు, మనం డైనమిక్ క్వరీస్ని ప్రిపేర్ చేయొచ్చు. సో ఎక్కడెక్కడైతే నువ్వు వాల్యూస్ పాస్ చేయాలనుకుంటున్నావో అక్కడ క్వశ్చన్ మార్క్స్ ప్లేస్ చేస్తూ ఒక కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అనే మెథడ్ని నువ్వు యూజ్ చేయాలి. ఓకే, సో మెథడ్ నేమ్ వచ్చి ప్రిపేర్ స్టేట్మెంట్. ఓకే, కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అని చెప్పి మనం ఇక్కడ క్వరీని పాస్ చేస్తే అది మనకి ఏమిస్తుంది, వెనక్కి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని ఇస్తుంది. ఓకే, సో కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ కనెక్షన్లో ఉండే ప్రిపేర్ స్టేట్మెంట్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తే వెనక్కి మనకి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ టైప్ ఆబ్జెక్ట్ వస్తుంది. దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం క్వరీ అనేది పాస్ చేయాలి. సో ఆ క్వరీ అనేది ఎలా ఇవ్వాలని చెప్తున్నాను నేను. ఆ క్వరీ అనేది ఎలా ఇవ్వాలి, సో స్ట్రింగ్ క్వరీ ఈక్వల్ టు విత్ ఇన్ డబల్ కోట్స్లో మనం ఏం చేయాలి, క్వరీ అనేది ఎలా ఇవ్వాలంట, క్వశ్చన్ మార్క్స్తో ఇవ్వాలి. సో ఎక్కడెక్కడైతే నువ్వు డైనమిక్ వాల్యూస్ సెట్ చేయాలి అనుకుంటున్నావో అక్కడ నువ్వు క్వశ్చన్ మార్క్స్ ఇవ్వాలి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో అంటే ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ అని చెప్పి, సో 2 డైనమిక్ వాల్యూస్ నాకు సెట్ అవ్వాలి కాబట్టి 2 క్వశ్చన్ మార్క్స్ నేను పాస్ చేయాలి. ఓకే, సో క్వరీ అనేది ముందు డిఫైన్ చేసుకొని ఇదే క్వరీని ఇక్కడికి పాస్ చేస్తున్నాను. సో ఇదే క్వరీని ఇక్కడికి పంపిస్తున్నాను. సో కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ క్వరీ అని అనగానే, సో ఏదైతే నువ్వు క్వశ్చన్ మార్క్స్తో ఉన్నటువంటి ఒక క్వరీని దాన్ని ఏమంటారు అన్నాను, పొజిషనల్ పారామీటర్స్ అన్నాను. ఏవైతే పొజిషనల్ పారామీటర్స్తో ఉన్నటువంటి క్వరీ ఉందో దాన్ని నువ్వు కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అనే మెథడ్కి ఇవ్వడం ద్వారా నువ్వేం చేయొచ్చు, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. సరే, క్రియేట్ చేసాము. మరి ఈ క్వశ్చన్ మార్క్స్ ప్లేస్లో నేను వేరియబుల్స్ని ఎలా ప్లేస్ చేయాలి, నా దగ్గర ఆల్రెడీ రోల్ నెంబర్ అని నేమ్ అని 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ రోల్ నెంబర్ అని నేమ్ అని ఉన్నటువంటి ఈ 2 వేరియబుల్స్ని నేనేం చేయాలనుకుంటున్నాను, ఈ క్వశ్చన్ మార్క్స్ ప్లేస్లో ప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. వాటిని నేను ఎలా ప్లేస్ చేయాలి అంటే, సో వన్స్ ఎప్పుడైతే నువ్వు క్వరీని యూజ్ చేసి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో, సో ఇక్కడ ఏం చేస్తావంటే stmt డాట్ సెట్ మెథడ్స్ యూజ్ చేసి మనం ఆ క్వశ్చన్ మార్క్స్ ప్లేస్లో వీటిని సెట్ చేయొచ్చు అనమాట. ఈ క్వశ్చన్ మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో RNO రావాలి, సెకండ్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నేమ్ రావాలి. ఆ విధంగా సెట్ చెయ్యు అని మనం చెప్పాలంటే మనం ఏం చేయొచ్చు, సెట్ మెథడ్స్ వాడచ్చు. సో చూడండి, రిజల్ట్ సెట్ నుండి మనం వాల్యూస్ని గెట్ చేయడానికి ఏం చేసాం, మనం రిజల్ట్ సెట్ నుండి వాల్యూస్ని గెట్ చేయడానికి గెటర్ మెథడ్స్ వాడాం కదా.
గెటర్ మెథడ్స్ వాడామా లేదా? గెట్ డబుల్ అని, గెట్ ఇంట్ అని, గెట్ ఫ్లోట్ అని వాడాం కదా. సో ఎలాగైతే ఇక్కడ గెట్ ఇంటూ, గెట్ డబుల్, గెట్ ఫ్లోట్ వాడామో ఆ విధంగానే ఇక్కడ సెట్ మెథడ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ రోల్ నెంబర్ అనేది నువ్వు డేటాబేస్లో ఇంటిజర్ డిక్లేర్ చేసుంటే సెట్ ఇంట్ అంటావు. లేదు రోల్ నెంబర్ అనేది డబుల్ డిక్లేర్ చేసుంటే సెట్ డబుల్ అంటావు. రోల్ నెంబర్ అనేది వేర్కేర్ డిక్లేర్ చేసుంటే సెట్ స్ట్రింగ్ అంటావు. సో అలా అనమాట. ఓకే, సో సెట్టర్ మెథడ్స్ యూజ్ చేసి మనం సెట్ చేయొచ్చు. సో ఇక్కడ STMT అనేది ఏంటి? ప్రిపేర్డ్ స్టేట్మెంట్. ఆల్రెడీ క్వశ్చన్ మార్క్స్తో ఉన్నటువంటి ప్రిపేర్డ్ స్టేట్మెంట్. అందులో నేనేం చెప్తున్నాను? సో సెట్ ఇంట్, STMT డాట్ సెట్ ఇంట్. సో ఇంటిజర్ వాల్యూ సెట్ చేయబోతున్నాను. దేనికి? 1 అంటాను. అంటే ఏంటి? ఫస్ట్ పొజిషనల్ పారామీటర్కి. 1 అంటే ఏంటి? నెంబర్ అనమాట. ఎన్నో పొజిషనల్ పారామీటర్, ఎన్నో క్వశ్చన్ మార్క్కి నువ్వు వాల్యూ సెట్ చేస్తున్నావు అని. ఓకే, సో ఫస్ట్ పొజిషనల్ పారామీటర్కి నేను వాల్యూ సెట్ చేయాలనుకుంటున్నాను. ఏం సెట్ చేయాలనుకుంటున్నావు అంటే నేను రోల్ నెంబర్ అనే దాన్ని సెట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అలాగే STMT డాట్ సెట్ స్ట్రింగ్. రెండోది స్ట్రింగ్ అంటాను, ఎందుకంటే సో రెండోది నేమ్ కదా, అక్కడ నేమ్ అనేది వేర్కేర్ ఇచ్చాం టేబుల్లో, కాబట్టి సెట్ స్ట్రింగ్ అంటాను అని. సో ఎన్నోదైతే అది 2, సెకండ్ క్వశ్చన్ మార్క్, సెకండ్ పొజిషనల్ పారామీటర్కి నేను వాల్యూ సెట్ చేయబోతున్నాను. దట్ ఈజ్ నేమ్ అంటాను. అర్థమవుతుందా? సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ STMT ఈక్వల్ టు కాన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్. కనెక్షన్ ఇంటర్ఫేస్లో ఉండే ప్రిపేర్ స్టేట్మెంట్ అనే మెథడ్ ద్వారా మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. అయితే ఈ ప్రిపేర్ స్టేట్మెంట్ మెథడ్కి మనం క్వరీ ఇవ్వాలి. క్వరీ విత్ పొజిషనల్ పారామీటర్స్ ఇవ్వాలి. సో క్వరీ విత్ పొజిషనల్ పారామీటర్స్ ముందే మనం క్రియేట్ చేసుకొని ఇస్తే అప్పుడు ఏమవుతుంది? ఈ క్వశ్చన్ మార్క్స్ ఉన్నటువంటి క్వరీ ఏదైతే ఉందో దానికి తర్వాత మనం వాల్యూస్ సెట్ చేస్తాము అని చెప్తున్నాను. సో STMT డాట్ సెట్ ఇంట్, STMT డాట్ సెట్ స్ట్రింగ్. ఫస్ట్ క్వశ్చన్ మార్క్, ఫస్ట్ పొజిషనల్ పారామీటర్ ప్లేస్లో రోల్ నెంబర్ పెట్టు, సెకండ్ పొజిషనల్ పారామీటర్ ప్లేస్లో నేమ్ని పెట్టు అని చెప్తున్నాము. సో ఈ విధంగా ఫుల్ స్టేట్మెంట్ అనేది ఇప్పుడు ప్రిపేర్ అయినట్టు, ఇంకా ఎగ్జిక్యూట్ అయినట్టు కాదు. ఓకే, సో స్టేట్మెంట్ అనేది ఇప్పుడు ప్రిపేర్ అయ్యింది. సో క్వశ్చన్ మార్క్స్తో ఉన్న క్వరీ ఫస్ట్ ఇచ్చావు, ఆ తర్వాత ఆ క్వశ్చన్ మార్క్స్ ప్లేస్లో ఏం పెట్టాలో చెప్పావు. ఇప్పుడు క్వరీని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం మెథడ్స్ ఉన్నాయి మనకి? సో ఎగ్జిక్యూట్ ఉంది, ఎగ్జిక్యూట్ క్వరీ ఉంది, ఎగ్జిక్యూట్ అప్డేట్ ఉంది. సో ఎగ్జిక్యూట్ క్వరీ కానీ ఎగ్జిక్యూట్ అప్డేట్ కానీ మనకు తెలుసు కదా, ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. వెనక్కి రిజల్ట్ వచ్చేది అయితే ఎగ్జిక్యూట్ క్వరీ యూజ్ చేస్తాము, రిజల్ట్ సెట్తో మళ్ళీ వెనక్కి రిజల్ట్ తీసుకుంటాము. లేదు మామూలుగా జస్ట్ నాన్ సెలెక్ట్ క్వరీస్ ఏవైనా రన్ చేయాలనుకుంటే ఎగ్జిక్యూట్ అప్డేట్ అంటాం. ఓకే, సో ఎలా ఇవ్వాలైతే STMT డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్, STMT డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ అంటాం. సో ఇంతకుముందు ఎగ్జిక్యూట్ అప్డేట్ ఇచ్చినప్పుడు అక్కడ వితిన్ డబల్ కోట్స్లో క్వరీ ఇచ్చేవాళ్ళం. బట్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్కి ముందే మనం క్వరీ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎగ్జిక్యూట్ అప్డేట్కి మనం క్వరీ ఏమి ఇవ్వక్కర్లేదు, MTA. ఓకే, సో ఆల్రెడీ క్వరీ ప్రిపేర్ అయిపోయింది, పొజిషనల్ పారామీటర్స్ కూడా సెట్ అయిపోయాయి కాబట్టి STMT డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ అని అనగానే మనకి క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు? డైనమిక్గా క్వరీస్ ప్రిపేర్ చేయడానికి, అప్పటికప్పుడు వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తూ మనం క్వరీస్ని డైనమిక్గా ప్రిపేర్ చేయడానికి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఉంది. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ లేకుండా స్ట్రింగ్స్ని కాన్కాటినేట్ చేస్తూ కూడా మనం చెయ్యొచ్చు. కాకపోతే అలా చేయటం వల్ల SQL ఇంజెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది సేఫ్ మెథడ్ కాదు, కాబట్టి మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేయాలి? స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము థర్డ్ స్టెప్లో, JDBC థర్డ్ స్టెప్లో. ఓకే, సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఎలా వస్తుంది అంటే మనకి కనెక్షన్ ఇంటర్ఫేస్ కాన్ ఉంది కదా. సో కనెక్షన్ ఇంటర్ఫేస్లో ప్రిపేర్ స్టేట్మెంట్ అనే మెథడ్ ఉంది. ఆ ప్రిపేర్ స్టేట్మెంట్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం క్వరీని పాస్ చేయాలి. అయితే ఆ క్వరీని కూడా ఎలా పాస్ చేయాలంటే ఎక్కడెక్కడైతే నువ్వు డైనమిక్ వాల్యూస్ సెట్ చేయాలనుకుంటున్నావో అక్కడ క్వశ్చన్ మార్క్స్ ప్లేస్ చేస్తూ నువ్వు క్వరీని పాస్ చేయాలి. ఆ తర్వాత సెట్ మెథడ్స్ యూజ్ చేసుకొని ఆ పొజిషనల్ పారామీటర్స్కి నువ్వు వాల్యూస్ని సెట్ చేయాలి.
చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అప్డేట్ ఆర్ ఎగ్జిక్యూట్ క్వరీ ద్వారా దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ విధంగా చేస్తే మనం SQL ఇంజెక్షన్ నుండి ఈజీగా తప్పించుకోవచ్చు. అంటే SQL ఇంజెక్షన్ అనేది ఇంకా వీలు పడదు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్నే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేయాలి అన్నది ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రామ్తో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో దీన్ని ప్రాక్టికల్గా చూడటం కోసం మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో JDBC ప్రిపేర్డ్ స్టేట్మెంట్ pstmt.java అంటాను. ఓకే, సో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ కూడా రాస్తాను. ఇంపోర్ట్ java.sql.star. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్సర్ట్ క్వరీ ఉంది కదా, మన ఇన్సర్ట్ క్వరీ. సో దాన్ని ఏదైతే డైనమిక్ ప్రోగ్రామ్ మనం రాసామో దాన్ని కాపీ చేసుకుందాం. సో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేయబోతున్నాం కదా. ఓకే, సో ఇక్కడ యూజర్ నుండి రోల్ నెంబరు నేము అడుగుతున్నాం. అడిగిన తర్వాత వాటిని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో ప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పాం, క్వశ్చన్ మార్క్స్ ఇవ్వాలి. సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ అని చెప్పి క్వశ్చన్ మార్క్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇంకా క్వరీ మనం ప్రింట్ చేయక్కర్లేదు, ప్రింట్ చేసిన క్వశ్చన్ మార్క్స్తో ప్రింట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ STMT, సో ఇక్కడ మనకు వచ్చేది ఏంటండి, స్టేట్మెంట్ కాదు కదా, ఏమొస్తుంది, ప్రిపేర్డ్ స్టేట్మెంట్ వస్తుంది. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ STMT ఈక్వల్ టు con.prepare స్టేట్మెంట్ అనాలి అంటూ క్వరీని ఇవ్వాలి. ఓకే, సో క్వరీని ముందే డిఫైన్ చేసుకోవాలి. మనం క్వరీని ముందే డిఫైన్ చేసుకోవాలి. డిఫైన్ చేసుకొని క్వరీని ఇక్కడ పాస్ చేయాలి. సో చేసిన తర్వాత వాటికి వాల్యూస్ సెట్ చేయాలి. సో వాల్యూస్ ఎలా సెట్ చేస్తాం మనం, సో stmt.set int of RNO. ఓకే, సో సెట్ int of 1, RNO. సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్కి ఫస్ట్ పొజిషనల్ పారామీటర్కి RNO ప్లేస్ చెయ్యు. అలాగే stmt.set string of 2, నేమ్ అంటాం. ఓకే, సో సెకండ్ పొజిషనల్ పారామీటర్ ప్లేస్లో నేమ్ని సెట్ చెయ్యు. సో ఈ విధంగా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేసాము. సో చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. సో స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ అనగానే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయ్యి మనకి డేటా అన్నది డేటాబేస్లోకి ఎంటర్ అవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది క్రియేట్ చేస్తామని చెప్పాం, అంతే కదండి. సో క్వరీ ఇచ్చేటప్పుడు డైనమిక్ వాల్యూస్ ప్లేస్లో పొజిషనల్ పారామీటర్స్ ఇచ్చి సెట్టర్ మెథడ్స్తో పొజిషనల్ పారామీటర్స్కి మనం వాల్యూస్ని సెట్ చేస్తాము. ఎగ్జిక్యూట్ అప్డేట్ ఆర్ ఎగ్జిక్యూట్ క్వరీ ద్వారా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో MySQLలో యూజ్ స్కూల్ అంటున్నాను. ఒకసారి డేటాబేస్ కూడా ఓపెన్ చేసి పెడదాం. సో యూజ్ స్కూల్ అని ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ ఒకసారి చూసేద్దాం ఇప్పటి వరకు ఏ డేటా ఉంది అనేది. ఓకే, రైట్. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో మన ప్రోగ్రామ్ నేమ్ ఏమని ఇచ్చాం మనం, JDBC PSTMT కదా, రైట్. సో జావాc pstmt.java అంటాం. ఓకే, సో మనకి ఇన్పుట్ స్ట్రీమ్ రీడర్ ఇవి యూజ్ చేసాము. ఓకే, కానీ ఇంపోర్ట్ స్టేట్మెంట్ దానికి సరిపడది లేదు, అంతే. స్ట్రీమ్స్ రీడర్స్ యూజ్ చేసినప్పుడు దేన్ని మనం ఇంపోర్ట్ చేయాలి, java.io.star ఇంపోర్ట్ చేయాలి కదా. ఓకే, సో చేసాము. సో చేసిన తర్వాత మరొక్కసారి కంపైల్ చేద్దాం. ఓకే, సో ఇంకా స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంట్ అంటున్నాడు. ఓకే, సో మనకి రోల్ నెంబర్ అనేది స్ట్రింగ్ తీసుకున్నాము, బట్ ఇంటిజర్లో సెట్ చేస్తున్నాము, అలా కుదరదు అని చెప్తున్నాడు. ఓకే, సో కావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఇంటిజర్ డాట్
పార్సింట్ ఆఫ్ అని చెప్పి మనం ఇంటిజర్లో కన్వర్ట్ చేయటం మనం చూసాం ఆల్రెడీ కోర్ జావా మాట్లాడినప్పుడు. ఓకే, సో ఇంటిజర్ డాట్ పార్సింట్ అని యూజ్ చేసి మనం స్ట్రింగ్ని ఇంటిజర్లో కన్వర్ట్ చేయొచ్చు. అప్పుడు మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే, మరొకసారి కంపైల్ చేద్దాం. కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే రైట్. సో ప్లీజ్ ఎంటర్ రోల్ నెంబర్ అని అడుగుతుంది. 3 అని ఇస్తాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చి ఏదో ర్యాండమ్ నేమ్ ఒకటి ఇస్తున్నాము. సో ఏమైంది, మళ్ళీ ఎప్పుడైతే ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నామో మనకి పాత్ అనేది పోతుంది. కాబట్టి ఒకసారి క్లాస్ పాత్ సెట్ చేసేద్దాం. ఆల్రెడీ క్లాస్ పాత్లో ఏది ఉందో ఆ క్లాస్ పాత్ ఉంచుతూ నెక్స్ట్ మనం ఏం చేయాలి, మన జార్ ఫైల్ ఏదైతే ఉందో ఆ జార్ ఫైల్ని ఇచ్చి స్లాష్ అని చెప్పి ఇచ్చేసి మనం రన్ చేయాలి. సో రోల్ నెంబర్ ఈసారి సో ఏం చేద్దామంటే లాస్ట్ రోల్ నెంబర్ ఎంత ఉంది మనకి 7 ఉందా. ఓకే, సో 8 అని ఇద్దాం మనం. ఓకే, సో నేమ్ వచ్చి సో ఏదో ర్యాండమ్ నేమ్ ఒకటి టైప్ చేస్తున్నాను. ఓకే, సో cj.jdbc.driver యూజ్ చేయమని చెప్తున్నాడు కదా మనకి. సో ఇక్కడ చూడండి cj.jdbc.driver యూజ్ చేయమని చెప్తున్నాడు మనకి. సో అదే ఇచ్చేసాను. సో ఇచ్చేసిన తర్వాత ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ మనకి ఒక రో అనేది ఎంటర్ అయిపోయింది, 8 అనేది ఎంటర్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో 9 అనేది ఇప్పుడు మనం ఎంటర్ చేయాలి. సో 9 ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో నేమ్. ఓకే, సో ఇంకా వార్నింగ్ కూడా మనకి రాదు, ఎందుకంటే వాడు ఏదైతే డ్రైవర్ వేరేది పెట్టమన్నాడో అది పెట్టేసాం ఆల్రెడీ. ఓకే, సో ఒకసారి మళ్ళీ మనం చూస్తే మనకి ఎంటర్ అయిపోయింది. అంటే డైనమిక్ వాల్యూస్ అనేవి ఎంటర్ అవుతున్నాయి. నువ్వేవి ఇచ్చావు అవి ఎంటర్ అవుతున్నాయి. ఎంటర్ అవ్వడం కోసం ఈసారి ఏం చేసాం మనం, సో కన్కాటినేట్ చేసి స్ట్రింగ్ని ప్రిపేర్ చేయాలి. క్వరీని డైనమిక్గా ప్రిపేర్ చేయడం అంటే ఇక్కడ మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేసాం. సో ఇంతవరకు బాగానే ఉంది. సో మొత్తానికి డైనమిక్ క్వరీస్ మనం ప్రిపేర్ చేయగలిగాము. అయితే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ని ఎలా మనం సాల్వ్ చేస్తాము సో అనేది కూడా మనం చూడాలి కదా. సో దానికోసం కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మనం చూసేద్దాం. ఓకే, సో SQL EXPS అంటాను నేను. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేసి అని. ఓకే, .java. సో దీనికి మనం ఇంతకుముందు SQL ఇంజెక్షన్ కోసం ఏదైతే ప్రోగ్రామ్ చెప్పామో ఆ ప్రోగ్రామే పెట్టుకుంటున్నాను. సో పెట్టుకొని క్లాస్ నేమ్ మారుస్తాను. సో SQL EXPS అని చెప్పి మారుస్తాను. సో మార్చిన తర్వాత ఇక్కడ చూడండి, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతున్నాం యూజర్కి. సో ఎంటర్ చేసిన తర్వాత క్వరీ ప్రిపేర్ అవుతుంది ఇక్కడ. సో ఏమని, సెలెక్ట్ బ్యాలెన్స్ ఫ్రమ్ బ్యాంక్ బ్యాలెన్స్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ డైనమిక్ క్వరీ కన్కాటినేట్ చేయకుండా ఏం చేయాలి మనం, క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. సో యూజర్ నేమ్ ప్లేస్లో మనకి ఏం రావాలి, ఈ పైన నువ్వు రీడ్ చేసినటువంటి యూనేమ్ రావాలి. అలాగే పాస్వర్డ్ ప్లేస్లో PWD రావాలి. సో ఎండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, సో యూజర్ నేమ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, ఎండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఈ విధంగా క్వరీ అనేది రావాలి మనకి. సో క్వరీని ముందే మనం ఏం చేయాలి, ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో ప్లేస్ చేసుకొని, సో దిస్ ఈజ్ నాట్ స్టేట్మెంట్ ఏంటిది, సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ stmt ఈక్వల్ టు con డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, సో అన్న తర్వాత వాల్యూస్ సెట్ చేయాలి క్వశ్చన్ మార్క్స్కి. ఎలా సెట్ చేస్తాము, stmt డాట్, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కూడా డేటాబేస్లో స్ట్రింగ్సే కదా, కాబట్టి రెండిటికి సెట్ స్ట్రింగే వాడతాం. సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్కి యూనేమ్ ప్లేస్ చెయ్యు, అలాగే ఈ stmt డాట్ సెకండ్ క్వశ్చన్ మార్క్కి PWD సెట్ చెయ్యు, PWD సెట్ చెయ్యు అని చెప్తున్నాము. సో ఆ తర్వాత ఎగ్జిక్యూట్ క్వరీ వాడతాం. సో ఇక్కడ కూడా విత్ ఇన్ బ్రేసెస్లో మనం క్వరీ ఇవ్వక్కర్లేదు, ఆల్రెడీ క్వరీ అనేది ముందే ప్రిపేర్ చేసేస్తున్నాం కాబట్టి. ఓకే, సో stmt డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ అని చెప్పి ఇంకా అక్కడ నుండి ఇదంతా కామనే. ఎక్కడ మనకి డిఫరెన్స్ వస్తుంది, సో నువ్వు క్వరీ ప్రిపేర్ చేసే దగ్గర
స్ట్రింగ్ కన్కాటినేషన్ కాకుండా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ విత్ పొజిషనల్ పారామీటర్స్ యూజ్ చేసి ఆ ప్రిపేర్డ్ స్టేట్మెంట్కి వాల్యూస్ని తర్వాత మనం సెట్టర్ మెథడ్స్ ద్వారా సెట్ చేసాము, చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసాము. ఓకే, సో ఈ విధంగా మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్తో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ప్రోగ్రామ్ని చెక్ చేయబోతున్నాం. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చెక్ చేయడానికి. సో డేటాబేస్ ఇప్పుడు మారింది కదా, ఏంటి మనం ఇప్పుడు డేటాబేసు ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనే డేటాబేస్కి మనం వెళ్ళాలి. సో ఆ ఎగ్జాంపుల్లో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనే డేటాబేస్ మనం యూజ్ చేసాము. సో అందులో టేబుల్ నేమ్ వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ అనే టేబుల్ నేమ్ కదా. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే రైట్. సో ఇది ఉంది కదా, ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాం మన ప్రోగ్రామ్ని. SQL EX ps.java. ఓకే, సో con.prepare స్టేట్మెంట్. ఓకే, సో ప్రిపేర్ స్టేట్మెంట్కి విత్ ఇన్ బ్రాకెట్స్లో మనం క్వరీ ఇవ్వలేదంట, ఇవ్వాలి కదా. సో ఏదైతే QRY నువ్వు ప్రిపేర్ చేసావో దాన్ని ప్రిపేర్ స్టేట్మెంట్కి పాస్ చేయాలి కదా. సో ప్రిపేర్ స్టేట్మెంట్ మెథడ్కి పాస్ చేస్తేనే అది ప్రిపేర్డ్ స్టేట్మెంట్ని మనకి రిటర్న్ చేస్తుంది కాబట్టి. ఓకే రైట్, సో మనదే తప్పు, క్లియర్ చేద్దాం, మరొకసారి కంపైల్ చేద్దాం. సో ఇక్కడ క్లాస్ పాత్ ఎందుకు సెట్ చేయట్లేదు అని మీరు అడగొచ్చు. ఇంతకు ముందు ప్రోగ్రామ్ ఇప్పుడే మనం ఎగ్జిక్యూట్ చేసి పాత్ సెట్ చేసాం. సెట్ చేసిన తర్వాత ఈ కమాండ్ ప్రాంప్ట్ నేను క్లోజ్ చేయలేదు, అక్కడే రన్ చేస్తున్నాను కాబట్టి స్టిల్ క్లాస్ పాత్ అనేది ఉంటుంది. కాబట్టి మనం కావాలనుకుంటే దాన్నే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే రైట్, సో జావా SQL EX PS అంటున్నాను. సో ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ ఏమి ఇవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అని ఇవ్వాలి. పాస్వర్డ్ santosh@123 అని ఇస్తే మనకి ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వచ్చింది. సో సంతోష్ 123 అంట, సంతోష్@123 కాదు. ఓకే, సో రాంగ్ పాస్వర్డ్ చెక్ చేసాం అనుకుందాం. ఓకే, సో ఈసారి కరెక్ట్ పాస్వర్డ్ చెక్ చేద్దాం. సో సంతోష్ 123 అని ఇవ్వగానే ఆ బ్యాలెన్స్ రావటం జరుగుతుంది. సో ఇప్పుడు SQL ఇంజెక్షన్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం చూసామో దాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో యూజర్ నేమ్ అడిగే దగ్గర ఒక సింగిల్ కోట్ ఇచ్చి ఆర్ అని చెప్పి 1 అని ఇచ్చి సో డబల్ హైఫెన్ సింగిల్ కోట్ ఇవ్వాలి. అలాగే ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ అని అనగానే మనం ఏం చేయాలి, పాస్వర్డ్ ప్లేస్లో నీకు నచ్చింది ఎలాగూ పాస్వర్డ్ ఏంటో తెలియదు కాబట్టి ఏమొచ్చింది, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వచ్చింది. అంటే ఇక్కడ నీకు SQL ఇంజెక్షన్ అనేది వర్క్ అవ్వలేదు. సో ఇంతకు ముందు ఎగ్జాంపుల్ ఏంటది, సో జావాc SQL EX జావా SQL EX. సో ఇక్కడ సింగిల్ కోట్ ఆర్ 1 డబల్ హైఫెన్ సింగిల్ కోట్ ఇచ్చి పాస్వర్డ్ ఏదో ఒక పాస్వర్డ్ ఇస్తే అక్కడ మనకి వచ్చేసింది, అక్కడ యాక్సెస్ ఇచ్చేసింది. ఎందుకంటే సో ఈ ఎగ్జాంపుల్లో SQL EX అనే ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేయకుండా మనం కాన్కాటినేట్ చేస్తూ డైనమిక్ క్వరీ ప్రిపేర్ చేసాం కాబట్టి SQL ఇంజెక్షన్ చిన్న క్వరీని కూడా ఇన్పుట్లో ఎంటర్ చేసి తెలివిగా డేటాబేస్లోకి ఎంటర్ అయిపోవడానికి అది ఛాన్స్ ఇస్తోంది. బట్ సేమ్ ఎగ్జాంపుల్ ఆ క్వరీని ఈ విధంగా కన్కాటినేట్ చేసి ప్రిపేర్ చేయడం కన్నా నువ్వు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయగలిగాము, సో ఏదైతే మనకి SQL ఇంజెక్షన్ అనేది వస్తుందో దాన్ని పూర్తిగా సాల్వ్ చేయగలిగాము. సో ఇప్పుడు SQL ఇంజెక్షన్ నువ్వు చెక్ చేస్తే అది ఏమని వచ్చిందండి మనకి, సో ఎప్పుడైతే నువ్వు SQL ఇంజెక్షన్ ఇచ్చావో ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అని వచ్చింది. అంటే నువ్వు కరెక్ట్ పాస్వర్డ్ యూజర్ ఐడి ఇస్తేనే అది వర్క్ అవుద్ది, లేకపోతే వర్క్ అవ్వదు. నువ్వు తెలివిగా ఎలాంటి క్వరీస్ అయినా ఇన్పుట్లో పాస్ చేసుకో, అది వర్క్ అవ్వదు. ఓకే, సో ఆ విధంగా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి SQL ఇంజెక్షన్ని సాల్వ్ చేస్తుంది, SQL ఇంజెక్షన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది అని చెప్తున్నాను. సో ఎలా సాల్వ్ చేస్తుంది SQL ఇంజెక్షన్ అనేది, ఎలా సాల్వ్ అవుతుంది అని అంటే ఎప్పుడైతే ఒక క్వరీని నువ్వు డైనమిక్గా ప్రిపేర్ చేస్తావో, సో ఇలా ఇచ్చావు కదా నువ్వు క్వరీ,
సో ఇక్కడ చూడండి, ఇది డైనమిక్ క్వరీ అనమాట. సో మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసినది. సో నువ్వు ఎప్పుడైతే వాల్యూ పాస్ చేస్తున్నావో ఆ వాల్యూస్ కూడా ఇందులో ఇన్సర్ట్ అవుతాయి. సో యూజర్ నేమ్కి నువ్వు ఈ వాల్యూ పాస్ చేసావు, పాస్వర్డ్కి వాల్యూ పాస్ చేసావు. ఓకే, సో ఎప్పుడైతే ఇవి పాస్ చేసావో ఆ యూజర్ నేము పాస్వర్డ్ నువ్వు ఏవైతే ప్లేస్ చేసావో అవేమోని ఆ కరస్పాండింగ్ ప్లేస్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్ క్వరీ అనేది క్రియేట్ అయింది కదండి. సో ఇలా మొత్తం క్వరీ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు డేటాబేస్కి ఈ క్వరీ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో నువ్వు ఏదైతే వాల్యూస్ డైనమిక్గా ఇన్సర్ట్ చేయమని చెప్తున్నావో కన్కాటినేట్ చేస్తూ అదంతా ఆ వాల్యూస్ వచ్చి ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, సో ఆ ప్రిపేర్ అయిన క్వరీని తీసుకువెళ్ళి డేటాబేస్కి పంపిస్తుంది. సో ఇప్పుడు ఈ క్వరీ అనేది ఏమవుతుందైతే డేటాబేస్కి వెళ్తుంది అనమాట. సో క్వరీ ఏదైతే డేటాబేస్కి రీచ్ అయిందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫైనల్గా ఈ క్వరీ డేటాబేస్కి వెళ్ళింది కాబట్టి ఇంకా క్వరీ మొత్తం చూసుకుంటుంది. సో యూజర్ నేమ్ ఎంటీ ఉన్నా పర్వాలేదు, లేదు 1 ఉన్నా పర్వాలేదు, డేటాబేస్లోకి నన్ను ఎంటర్ చేసేయి అని అడుగుతున్నాడు కాబట్టి నేను ఎంటర్ చేసేస్తా అని చెప్తుంది అనమాట. అర్థమవుతుందా మీకు? సో క్వరీ అంతా రెడీ అయినంత వరకు కూడా ఇది వెయిట్ చేస్తుంది. సో ఎప్పుడైతే యూజర్ ఇన్పుట్ పాస్ చేశాడో ఆ ఇన్పుట్ని ప్లేస్ చేసి ఫుల్ ప్లెడ్జ్డ్ క్వరీ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు డేటాబేస్కి పంపిస్తుంది. సో అంతవరకు క్వరీ అనేది డేటాబేస్కి వెళ్ళదు నార్మల్ సిచ్యుయేషన్లో. కాబట్టి యూజర్ అనేవాడు ఏ వాల్యూ అయితే ఇస్తున్నాడో అందులో ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ చేసినా సరే అవి కూడా ప్లేస్ అవుతాయి, ఆ క్వరీ అనేది వెళ్తుంది. సో డేటాబేస్కి ఏం తెలుసు, నువ్వు ఏ క్వరీ పంపిస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి క్వరీ అంతా చూస్తుంది. సో యూజర్ నేమ్ ఎంటీ ఉన్నా ఎలా చేయమంటున్నాడు, 1 ఉన్నా ఎంటర్ చేయమంటున్నాడు. 1 ఆల్వేస్ ట్రూ ఉంటుంది కాబట్టి వీడికి నేను డేటాబేస్కి యాక్సెస్ ఇచ్చేయాలి అని చెప్పి డేటాబేస్ సర్వర్ అనుకుంటుంది. వాడికి యాక్సెస్ అనేది వచ్చేస్తుంది. ప్రాబ్లం ఎక్కడొచ్చింది మనకి, సో యూజర్ ఏ వాల్యూ ఇచ్చినా ఆ వాల్యూ ప్లేస్ చేసిన తర్వాత ఫుల్ ప్లెజ్డ్ క్వరీని ఒకేసారి పంపటం వల్ల ప్రాబ్లం వచ్చింది. సో దానిని మన ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది ఎలా సాల్వ్ చేస్తుంది అంటే, సో సేమ్ ప్రాబ్లమ్ని మన ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఎలా సాల్వ్ చేస్తుందో చూడండి. సో ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే క్వరీని ఈ వాల్యూస్ని అన్నిటినీ కలిపి ఒకేసారి సెండ్ చేయదు డేటాబేస్కి. ఇక్కడ ఏమైంది, నువ్వేవైతే వాల్యూస్ పాస్ చేస్తున్నావో ఆ వాల్యూస్ కూడా క్వరీలో పెట్టాక మొత్తం క్వరీని ఒకేసారి డేటాబేస్కి పంపించడం వల్ల ఈ మొత్తం క్వరీ అనుకుంటోంది, అందులో సబ్ క్వరీస్ ఉన్నా కూడా డేటాబేస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే క్వరీని వేరేగా పంపిస్తుంది, వాల్యూస్ని వేరేగా పంపిస్తుంది. సో ముందు క్వరీ పంపించేయడం వల్ల డేటాబేస్కి వెళ్ళి ఇది కంపైల్ అయిపోద్ది అనమాట. కంపైల్ అయిపోయి ఇప్పుడు డేటాబేస్ దేనికి రెడీ అవుతుందంటే, నాకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ రాబోతున్నాయి, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే నేను వీడికి డేటాబేస్కి యాక్సెస్ ఇవ్వాలి లేకపోతే ఇవ్వకూడదు, ఆ క్వరీని మాత్రమే నేను రన్ చేస్తాను అనే విధంగా రెడీ అవుతుంది అనమాట. అప్పుడు నువ్వు యూజర్ నేమ్ ప్లేస్లో తెలివిగా ఇంకొక క్వరీ నువ్వు పాస్ చేసినా సరే దాన్ని క్వరీగా ట్రీట్ చేయదు. ఓకే, సో నువ్వు పారామీటర్స్లో క్వరీస్ ఇచ్చినా వాల్యూస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా వాటిని వాల్యూస్గానే చూస్తుంది తప్పితే వాటిని క్వరీస్గా చూడదు. ఓకే, సో నువ్వు ప్రిపేర్డ్ స్టేట్మెంట్లో ఇనీషియల్గా క్వరీ ఏది పంపించావో అది మాత్రమే క్వరీ అనుకుంటుంది. అది తప్పించి ఏ ఎక్స్ట్రా క్వరీని, ఎంత చిన్న సబ్ క్వరీనైనా సరే అది ఇంకా రన్ చేయదు. సో ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రమే ఇది రెడీ అవుతుంది. అప్పుడు నువ్వు యూజర్ నేమ్ ప్లేస్లో యూజర్ నేము దాంతోపాటు ఇంకొక చిన్న క్వరీ కూడా పంపించేస్తావు. కానీ అదేం చేస్తుందంటే అందులో క్వరీ నువ్వు పంపించినా సరే దాన్ని క్వరీగా తీసుకోదు, ఆ మొత్తాన్ని యూజర్ నేమ్గానే తీసుకుంటుంది అనమాట. ఆ మొత్తాన్ని యూజర్ నేమ్గానే తీసుకుంటుంది. అప్పుడు నువ్వు ఏదైతే సింగిల్ కోట్ అని చెప్పి, ఓకే, సో R1 అని చెప్పి, సో డబల్ హైఫెన్ ఇచ్చి ఒక సింగిల్ కోట్ ఏదైతే పాస్ చేస్తున్నావో, సో ఇదేం చేస్తుంది, ఈ యూనేమ్ అనేది ఇలాగ డేటాబేస్కి వెళ్తుంది. అలాగే పాస్వర్డ్ కూడా నువ్వు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చావో ఆ పాస్వర్డ్ కూడా డేటాబేస్కి వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు ఈ డేటాబేస్ ఏం చేస్తుందంటే, సో వీడిది యూనేమ్ ప్లేస్లో పంపించాడు కాబట్టి ఇది నేను యూజర్ నేమ్గా తీసుకోవాలి అని అనుకుంటుంది. కానీ ఇందులో క్వరీ ఉంది అని చెప్పి మరి అర్థం చేసుకోదన్నమాట. ఓకే, సో ఎందుకు నువ్వు దాన్ని వాల్యూగా పంపించావు. సో వాల్యూలో క్వరీస్ ఉన్న క్వరీస్గా ట్రీట్ చేయదన్నమాట. ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ద్వారా వెళ్ళిన వాల్యూని డేటాబేసు వాటిని క్వరీగా ట్రీట్ చేయదు. సో ఈ యూజర్ నేమ్, సో సింగిల్ కోట్ R1 హైఫెన్ సింగిల్ కోట్ ఇదంతా యూజర్ నేము. ఓకే, సో ఈ యూజర్ నేమ్ని
డేటాబేస్ టేబుల్లో ఆ యూజర్ నేమ్ ఒకవేళ ఉంటే కనుక ఆ పాస్వర్డ్ మ్యాచ్ అయితే కనుక నేను అలో చేస్తాను, లేకపోతే చేయను అనుకుంటుంది. కానీ ఇందులో సబ్ క్వరీ ఉంది, దాన్ని క్వరీగా నేను అర్థం చేసుకొని దాన్ని కూడా రన్ చేయాలి అని చెప్పి అనుకోదనమాట. అర్థమవుతుందా మీకు? సో ఎందుకు ఆ ప్రాబ్లం ఎలా మనకు సాల్వ్ అయింది అంటే దాన్ని సపరేట్గా పంపడం వల్ల. ముందు క్వరీని పంపించి నువ్వు ఆ క్వరీని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అవ్వు అని చెప్పి ప్రిపేర్డ్ స్టేట్మెంట్ రెడీ చేసింది డేటాబేస్ని. సో కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు 2 వాల్యూస్ రాబోతున్నాయి, ఆ 2 వాల్యూస్ మ్యాచ్ అయితే నేను అలో చేస్తా, లేకపోతే చేయను. అంతేగాని ఎక్స్ట్రాగా ఏ క్వరీ వచ్చినా నేను దాన్ని క్వరీగా ట్రీట్ చేయను, వాల్యూగానే ట్రీట్ చేస్తాను అనుకుంటుంది. అప్పుడు యూజర్ అనేవాడు ఎంత తెలివిగా SQL ఇంజెక్షన్ చేసినా సరే సో ఇది SQL క్వరీ అనుకోదు, ఇది వాల్యూ అనుకుంటుంది. సో సింగిల్ కోట్ ఆర్ 1 = 1 కోట్ అనేది యూజర్ నేమ్లో ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి ఆ యూజర్ లేడు, కాబట్టి అలా చేయను అని అనుకుంటుంది అనమాట. అర్థమవుతుందండి? సో ఈ విధంగా ప్రిపేర్డ్ స్టేట్మెంట్ అనేది ఏం చేసింది, సో డైనమిక్ క్వరీస్ని ప్రిపేర్ చేస్తూ ఇంకొక పక్క మనకి SQL ఇంజెక్షన్ జరగకుండా మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి, చేస్తేనే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.